నమస్తే అండి. పంపర పనస కాయల గురించి తెలుసుకుందాం. ఇది నిమ్మ జాతికి చెందిన చెట్టు. కమల, ఆరెంజ్, బత్తాయి లాగా తనలు కలిగి ఉంటుంది. దీనిపై తొక్క చాలా మందంగా ఉంటుంది. కాయ తయారైన తర్వాత వెయిట్లెస్గా ఉంటుంది. ఇది వింటర్ సీజన్లో బాగా దొరుకుతుంది. సీజనల్ ఫ్రూట్స్ తినటం వలన మానవుడికి ఎంతో ఆరోగ్యం చేకూరుతుంది. ఆయా సీజనల్స్లో లభించే పండ్లను ఆహారంగా తీసుకుంటే మన బాడీకి కావలసిన విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఈ పంపర పనసలో మంచి ఔషధ గుణాలు ఉంటాయి. ముఖ్యముగా షుగర్ వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధము. చైనా, ఫ్లోరిడా, కాలిఫోర్నియా వంటి ఉష్ణమండల ప్రాంతాల్లో పంపర పనస బాగా పండుతుంది. ఇవి 2 రకాలు ఉంటాయి. ఒకటి పింక్ కలరు, రెండవది వైట్ కలరు. ఈ పంపర పనస తొనలు తీపి, పులుపు, చిరు చేదు కలిపిన రుచితో టేస్టీగానే ఉంటుంది. కొందరైతే ఇష్టపడరు, కొందరు చాలా ఇష్టంగా తింటారు. దీనిలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి అధికంగా ఉండటం వలన ఇమ్యూనిటీ బాగుంటుంది. చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరిచి గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకునే వారికి మంచి ఆహారము. ఇది మెలనిన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. వృద్ధాప్య లక్షణాలను దూరం పెడుతుంది. క్యాన్సర్ వంటి భయంకర వ్యాధుల నుండి కాపాడుతుంది. ముఖ్యంగా స్త్రీలకు మెనోపాజ్ దశలో వచ్చే ఎముకలు గుల్లబారడాన్ని నివారిస్తుంది. స్త్రీలు దీనిని ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిది. జీర్ణ వ్యవస్థను శుభ్రపరుస్తుంది. లివర్ సమస్యలు ఉన్నవారికి కూడా చాలా ఉపయోగపడుతుంది. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాపర్ కూడా ఉంటుంది. ఈ పంపర పనస చెట్టు ఏ విధమైన నేలల్లో అయినా ఏపుగా పెరుగుతుంది. నర్సరీలలో అంటు మొక్కలు అమ్ముతారు. ధర 100 రూపాయల లోపుగానే ఉంటుంది. ఈ పండు వినాయక చవితి పూజలో తప్పకుండా పెడతారు. దీనితో బయో ఎంజైమ్స్ తయారు చేస్తారు. పల్లెటూర్లలో అయితే పొలంగట్ల మీద పెంచుతూ ఉంటారు. ఇన్ని సుగుణాలు ఉన్న పంపర పనస చెట్టును మన పెరటి తోటలో పెంచుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం. నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి.